అందరికీ మా గురించి తెలుసండి. మేము ఎలా ఉన్నామంటే కారణం ఒకటి దేవుడు దేవుని దగ్గర మా అమ్మ చేసినటువంటి ప్రార్థన, సంఘము, దైవ సేవకులు కన్నీరు కాచినటువంటి స్థితిని బట్టి మేము ఈ విధంగా ఉన్నాము. మేమేమైనా అది కేవలము దేవుని కృప. మేము ఇంత అట్టహాసంగా, ఇంత సంతోషంగా, ఇంత ఆడంబరంగా, ఇంత గొప్పగా బ్రతుకుతున్నామంటే కేవలం ఇదంతా దేవుడు పెట్టిన భిక్ష. లేకపోతే ఎక్కడో పెంట మీద ఉండవలసిన వాళ్ళము ఈ స్థాయిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. కేవలం ఆయన కృప, ఆయన ప్రణాళికలో మేము ఉన్నామంటే మా గొప్పతనం ఏమీ కాదు. కానీ సంఘము, మరి ముఖ్యంగా మా అమ్మ కాచినటువంటి కన్నీరు, ఆమె చేసిన ప్రార్థన, మరి బైబిల్ గ్రంథం చెప్తున్నట్లుగా మనుషులు ఈ లోకాన్ని ఇచ్చినప్పటికీ ప్రార్థన సజీవంగా మన మధ్యన నివాసం చేస్తుందా. ఆవిడ ప్రార్థన, ఆవిడ కన్నీరు, దైవసేవకుల జీవరత్నం గారు మన మధ్య లేకపోయినా ఆయన యొక్క కన్నీరు, ఆయన ప్రార్థన మాత్రం మా కుటుంబంతో ఎప్పుడు ఉందని విశ్వసిస్తాం. మేము ప్రతిరోజు మాకున్నటువంటి మా సొంత బిడ్డల కొరకు లేక మా అనుకున్న వాళ్ళ కొరకు తలుచుకుంటామో లేదో కానీ దైవసేవకుల జీవరత్నాయి గారిని తలుచుకుంటాం, మా అమ్మని కూడా అదే విధంగా తలుచుకుంటాం. దీనంతటికి కారణము వారు చేసినటువంటి ప్రార్థన. మరి ఎన్నో కష్టాలన్నీ, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మలను ఈ విధంగా ఉంచాడు. కేవలం ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క బాహుల్యతను నమ్ముచున్నాను. మరి ఈ సంవత్సరంలో బాబీ వ్యాపారం చేస్తున్నాడు. ఏదో ఒక అలజడ వస్తూనే ఉందండి, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ప్రారంభిస్తున్నాడు కానీ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఆటంకం వచ్చినప్పుడు మొన్న మాత్రము చాలా బాధ అనిపించింది. మా ఇంటికి క్రిస్మస్కి వచ్చేసారండి. ఆ వ్యాపారంలో జరిగినటువంటి ఇబ్బంది వల్ల ఆ లారీలో ఈ దేవుడు గొప్ప మేలు సంవత్సరం వారి జీవితంలో చేశాడండి. చాలా అద్భుతం చేశాడు. ఏంటంటే వాహనము నడి రోడ్లో వెళ్తుందంట, లారీ అంతా కూడా కరెంట్ షాక్ వచ్చేసిందంటండి. లారీ అంతా కూడా కరెంట్ షాక్ వచ్చేసిందంట. 4 టైర్లు పేలిపోయినాయంట. అబ్బాయికి ఏమి అవ్వలేదు, వాడు ఒకటే మాట చెప్పాడు, పోయింది కానీ ఆ డ్రైవర్కి ఏమీ అవ్వలేదు. కేవలం దేవుడు చేసిన మేలండి. నిజంగా డ్రైవర్కి అయితే చాలా ఇబ్బంది గుండా వాడు వెళ్ళాల్సి వచ్చిన. మరి విద్యుత్ యొక్క పరికరాల అధికారులు కూడా చాలా అనుకూలంగా మాట్లాడారంటే, చాలా ఫేవరబుల్ చేశారండి. ఇదంతా దేవుడు చేసిన కార్యమని వారు చక్కటి మాట చెప్పాడండి. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. తండ్రి, మా ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆలకిస్తూ దీనిలో ఉన్నాయన్న మా కన్నీటిని నాట్యంగా మారుస్తుంది. దేవుని సన్నిధిలో చాలా సంతోషించాం, చాలా ప్రార్థించాం. అది నా మనసులో అండి. నేను ఒక వాగ్దానం మా మందిరంలో వాగ్దానాలు తీస్తుంటే మరి నేను వాగ్దానం తీస్తానండి. తండ్రి, నా తమ్ముడు వ్యాపారం పట్ల నీ ఉద్దేశం ఏంటో ఒకసారి బయటపరచువా అని నేను మనసులో అనుకునే నా వాగ్దానం కూడా నేను తీసుకోలేదు. నా తమ్ముడి కొరకే తీసినప్పుడు వాగ్దానం వచ్చింది, నీ గానుగలో ద్రాక్షరసము నిండి పొర్లి పారినని వాగ్దానం వచ్చిందండి. దేవుడు మరి అట్టి కృపను తనకు, తన భార్యకు, నా తండ్రి గారికి, తన వ్యాపారానికి నిండుగా దేవుడు దయచేయగలిగిన. మరి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుని ఎదుట వారు చేసుకున్న తీర్మానాలు ప్రతిదీ వారు నెరవేర్చే శక్తిని, జ్ఞానాన్ని వారికి దేవుడు అనుగ్రహించగా ప్రార్థన చేయండి. లక్కీ కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. లక్కీ కూడా ఈ సంవత్సరంలో చాలా బాధపడ్డాడండి, బలహీనపడ్డాడు. ఒకరోజు బర్త్డేకి ముందు అనుకుంటే 8వ నెలలో ఎప్పుడో చాలా బలహీనపడ్డాడు. దేవుడు ఆ బలహీనత నుంచి కూడా లక్కీని స్వస్థపరిచాడు. శుభ కూడా చాలా జ్వరం పడ్డది, చాలా బలహీనపడ్డది. దేవుడు ఎన్నో బలహీనతల నుంచి, ఎన్నో రోగాల నుంచి, ఎన్నో కష్టాల నుంచి సంవత్సరం అంతా కాపాడాడండి. 2024 తారీఖు 24 సంవత్సరం 4వ తారీఖులో దేవుడు ఎంతగానో ప్రవేశపెట్టాడు. అంటే తనే కారణం. కేవలం మీరందరూ దైవజనులుగా, సంఘముగా మీరందరూ చేసినటువంటి ప్రార్థన అని చెప్పడానికి మేమేమి సందేహించాం. వారి కుటుంబం కొరకు, వారి క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా బాబీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నాన్నగారు ఈ యొక్క ప్రయత్నంలో దేవుడు సఫలము చేయలాగిన, వారికి కావాల్సినటువంటి ప్రతిదాన్ని దేవుడు సమకూర్చలాగిన, దేవుడి పనికి ఆటంకంగా వారు వండకుండా ఉన్నట్లు ప్రార్థన చేయాల్సిన ప్రభుత్వం తెలియజేస్తున్నాను. అలాగే నేను అక్క, బావగారు
వారిద్దరు బిడ్డల కొరకు, బబులు విద్యాభ్యాసం కొరకు, భవ్య భవిష్యత్తు కొరకు, అలాగనే నా బిడ్డలు, నా భర్త గారు, మా యొక్క పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మా వంశీ, అలాగనే మా బాబాయ్ గారి అబ్బాయి మా వంశీ కొరకు, అలాగనే మా మామయ్య గారి అబ్బాయి పండు కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి మా కుటుంబాల క్షేమం కొరకు మేమందరం కూడా దేవుని సత్య సువార్త వ్యాప్తి కొరకు వాడబడేలా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట అడుగుచున్నాను. అదేవిధంగా దేవుని సంవత్సర కాలంలో మా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. ఒకటి కాదంగా ఆయన అడిగినవి కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మా జీవితంలో దేవుడు చేశాడు. మరి ముఖ్యంగా బావగారికి కూడా వ్యాపారం ఇంకా వేగవంతంగా జరగలాగిన బావగారి విషయంలో కూడా ప్రార్థించండి. వారి కుటుంబ క్షేమము కొరకు, రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును కాక.